బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మద్యం టెండర్స్ వ్యవహారంలో గోల్మాల్ కి సంబంధించి ఆర్టీవీ ఇన్వెస్టిగేషన్ లో వెలుగులోకి సంచలన విషయాలు వచ్చాయి. ఆర్టీవీకి ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి. ఆర్టీవీ ఆఫీస్ కి ఫోన్ చేసి తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. మద్యం వ్యాపారులు ప్రజా ప్రతినిధుల నుంచి బెదిరింపులు ఎదురవుతున్నాయంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో జిల్లాలో ఒక్కో రకం బెదిరింపులు ఎదుర్కొంటున్నారు మద్యం వ్యాపారులు. అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ నేతలు సిండికేట్ అయ్యారంటూ వ్యాపారులు చెప్పడం ప్రస్తుతం సంచలనంగా మారింది. మద్యం షాపులు పంచుకునే విషయంలో కూటమిలోనే విభేదాలు తలెత్తాయనే చర్చ ఇప్పుడు జోరందుకుంది. శ్రీకాకుళం జిల్లాలో 158 మద్యం షాపులకు టెండర్స్ కి సంబంధించి మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే కూన రవికుమార్ మధ్య పోటీ ఎక్కువైంది. ఇక టెక్కలి, ఇచ్చాపురం, పలాస, పాతపట్నం, నరసన్నపేట నియోజకవర్గాల్లో టెండర్స్ వేయడానికి భయపడిపోతున్నారు మద్యం వ్యాపారులు. గజగజ వణుకుపోతున్నారు. ఆముదాల వలసలో ఎమ్మెల్యే రవికుమార్ వర్గీయుల హల్చల్ కి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అధికారం లేకపోయినా ఉమ్మడి విజయనగరం జిల్లాలో బొత్స అనుచరుడిదే పై చేయి అంటే కనుక అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అనేది. ఇక పార్వతీపురం జిల్లాలో అధికార ప్రతిపక్ష నేతలు కలిసి టెండర్స్ వేస్తున్నారట. ఉండి నియోజకవర్గంలో రఘురామ అనుచరులదే హవా. తన వారికి ప్రాధాన్యం ఇవ్వాలి అంటూ కూడా మద్యం షాపుల దగ్గర డ్రా తగలకపోతే పావలా వాటా ఇచ్చే అగ్రిమెంట్స్ కూడా ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎటువంటి సినారియో ఉంది అనేది. ఇక పాలకొల్లులో ఇంకా కొలిక్కి రాలేదు కూటమి నాయకుల ఒప్పందాలు. తణుకు తాడేపల్లిగూడెం నియోజకవర్గాల్లో వైసీపీ కూటమి సిండికేట్గా మారిందంటే మద్యం వ్యాపారులకు సంబంధించి ఆందోళన మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఓవరాల్గా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, బ్యాక్ టు బ్యాక్ నిన్న కూడా ఇదే అంశాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది ఆర్టీవీ, ఇప్పుడు కూడా ఇవే అంశాన్ని వెలుగులోకి తీసుకొస్తోంది. సో వీటికి సంబంధించి ఎటువంటి సినారియో ఉంది? మద్యం వ్యాపారులు ఇన్ఫాక్ట్ మద్యం వ్యాపారం నుంచి ఎటువంటి కాల్స్ వస్తున్నాయి? ఎస్ సచిన్, నిన్న ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా కొన్ని జిల్లాల్లో ఏవైతే మద్యం సిండికేట్ల వ్యవహారంలో ఎటువంటి వ్యవహారాలు జరుగుతున్నాయి అనే దాని మీద ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా ప్రసారం చేసిన కథనం మీద పెద్ద ఎత్తున ఆర్టీవీ ఆఫీస్కి కావచ్చు, ఆర్టీవీ కార్యాలయాలకి ఫోన్లు వస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. పెద్ద ఎత్తున కూడా మద్యందారులు ఎటువంటి ఇబ్బందులు కూటమి నేతల నుంచి కావచ్చు, అక్కడున్న స్థానిక నేతల నుంచి ఎటువంటి ఇబ్బందులు గురవుతున్నాయి అంటే బేసిక్గా ఇక్కడ ఒకటి సచిన్, దాదాపుగా 3396 షాపులు కాను రాష్ట్రం మొత్తం మీద. ఒకవేళ ఎక్సైజ్ అధికారులు పెద్ద ఎత్తున ఊహించారు, ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ఇక్కడ నామినేషన్స్ వస్తాయి, తర్వాత దానికి 2 లక్షల రూపాయలు కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి సో డెఫినెట్గా పెద్ద ఎత్తున ఆదాయం వస్తుంది అనేది ప్రభుత్వం భావించింది. కానీ స్థానిక నేతలు వ్యవహరిస్తున్న తీరు అసలుకి కనీసం డిక్లేర్ వాటిని వేయడానికి కూడా అంటే టెండర్లు వేయడానికి కూడా ఎవరు ముందుకు రాని విధంగా చేస్తున్నారు అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా ఈ వ్యవహారం మీద చాలా సీరియస్గా రియాక్ట్ అవుతున్న పరిస్థితి. ఎక్సైజ్ అధికారులు నిన్న ముఖేష్ కుమార్ మీనా లాంటి ఎక్సైజ్ కమిషనర్ కూడా ఇమీడియట్గా ఫోన్ చేసి అధికారులందరితో కూడా మాట్లాడి ఒక్క షాపుకి కనీసం 10 టెండర్లు వస్తాయి అంటే 10 అప్లికేషన్లు వస్తాయని భావిస్తే ఒకటికి ఒకటి కూడా ఎందుకు రావట్లేదు అని ఒక చర్చ జరిపిన పరిస్థితి. అంటే దాదాపుగా 3396 షాపులకు గాను ఇంటూ 10 వేసుకున్నా కూడా అంటే పెద్ద ఎత్తున అక్కడ ఉన్న అధికారులు కావచ్చు వీటన్నిటి వ్యవహారంలో పెద్ద ఎత్తున టెండర్లు పాల్గొంటారు, పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తాయి. దానివల్ల ప్రభుత్వానికి కూడా దాదాపుగా వేల కోట్ల రూపాయలు ఆదాయం రావచ్చు అని ఎక్సైజ్ అధికారులు మామూలుగా వాళ్ళంతా ఊహించారు. కానీ ఇక్కడ పరిస్థితి పూర్తిగా కూడా రివర్స్లో కనపడుతుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చాలా ప్రాంతాల్లో నిన్న కొన్ని జిల్లాల్లో అక్కడ స్థానిక నేతలు ఏ విధంగా వ్యవహరిస్తున్నారో అనే అంశం మీద ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా ప్రసారం చేసిన కథనం మేరకు ఈరోజు నిన్నటి నుంచి కూడా ఆర్టీవీ ప్రధాన కార్యాలయానికి కావచ్చు, ఆర్టీవీ విజయవాడ కార్యాలయానికి కావచ్చు పెద్ద ఎత్తున కాల్స్ వస్తున్నాయి. వాళ్ళ నియోజకవర్గంలో తమని అధికారులు ఏ ప్రాంత నాయకుడు నాయకుడు ఏ విధంగా బెదిరిస్తున్నాడో కూడా ఫోన్లలో సమాచారం ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఒకసారి కానీ మనం కానీ చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో పూర్తిగా కూడా అక్కడ 2 వర్గాలుగా మంత్రి అచ్చెన్నాయుడు, కోనారవి మధ్య బగ్గుమంటుంది. ఈ 2 వర్గాలుగా విడిపోయి పూర్తిగా కొన్ని ప్రాంతాల్లో టెక్కిలి, పాతపట్నం, ఇచ్చాపురం, నరసన్నపేట నియోజకవర్గాల్లో టెండర్లు వేయడానికి కూడా
భయపడుతున్నాము, అసలుకి మేము ఎవరు టెండర్లు వేయాలా, పాల్గొనకపోతే పరిస్థితి ఏంటి, కేవలం మేము ఒకవేళ 2 లక్షలు వేయడం ఒక ఎత్తు అయితే ఆ డబ్బులు మాకు తగలకపోతే ఎలాగూ రావు, అయినప్పటికీ కూడా అసలు టెండర్లు పాల్గొనడానికి కూడా మాకు ముందుకి అనుమతించట్లేదు అనేది ఒక పెద్ద చర్చ జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ఉమ్మడి విజయనగరం జిల్లాలో కూడా అక్కడ విడ్డూరంగా కనపడుతుంది. ఎందుకంటే ప్రభుత్వం లేకపోయినా నేను రావాలనుకుంటున్నాను. ఎందుకంటే అధికార పార్టీకి సంబంధించి అక్కడ ఇష్యూస్ ఉన్నాయి అంటే కనుక ఓకే, అర్థం చేసుకోవచ్చు. కానీ అధికారం లేకపోయినా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అక్కడ హవా అంటే ఏం జరుగుతుంది అక్కడ? ఇదే ఆశ్చర్యకరమైన అంశం. ఎందుకంటే మొదటి నుంచి కూడా విజయనగరం జిల్లా మీద బొత్స కుటుంబానికి ఒక పెద్ద పట్టున్న వాళ్ళు పార్టీలో ఏ పార్టీలో ఉన్నా లేకపోయినా, అధికారంలో ఉన్నా లేకపోయినా అక్కడ వ్యాపారాలు కావచ్చు లేకపోతే ఇతర అంశాలకు కూడా బొత్స కుటుంబానికి పెద్ద ఎత్తున పట్టున్న నేపథ్యం. కానీ ఇక్కడ కూటమి అభ్యర్థులు అక్కడ ఎమ్మెల్యేలుగా గెలుపొంది కూడా ఆఖరికి బొత్స సత్యనారాయణ ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటికీ కూడా అక్కడ వీళ్ళదే హవా నడుస్తోంది అని అంటే చాలా ఆశ్చర్యకరమైన అంశం. ఎందుకంటే అక్కడ పెట్టుబడి వ్యాపారాలు చేయడానికి మొత్తం కూడా బొత్సకు సంబంధించిన కుటుంబ సభ్యులు కావచ్చు, బొత్సకు సంబంధించిన అనుచరులు మాత్రమే ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. అందుకే తెలుగుదేశం నేతలు కూడా అక్కడ వాళ్ళతో కలిసిపోయారు. వాళ్ళతో కలిసిపోయి సిండికేట్లుగా ఏర్పడి అక్కడ ఆ వ్యవహారాన్ని నడుపుకునేందుకు ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. ఒకవైపు బొత్స అనుచరులకి అక్కడ తెలుగుదేశం కూటమి సభ్యులు బేసిక్గా కూటమి సభ్యులు మద్దతు తెలుపుతూ ఒక అండర్స్టాండింగ్లో నామినేషన్స్ వేయడానికి కావచ్చు లేకపోతే అప్లికేషన్లు వేయడానికి ముందుకు వస్తున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. ఆ విధంగా మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది సత్యన్. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా చివరికి ఉండి నియోజకవర్గంలో కూడా RRR ఒకటే చెప్తున్నారు, కేవలం తన అనుచరులకి తాను చెప్పిన వ్యక్తులకు మాత్రమే షాపులు రావాలి, మీరు ఫర్దర్గా మీరు ఎటువంటి డెసిషన్ అయినా తీసుకోండి, ఒకవేళ తాను అనుకున్న వాళ్ళకి కాకుండా డ్రాలో వేరే వాళ్ళకి తగిలితే ఖచ్చితంగా దానికి సంబంధించిన తగిలిపోతే దాంట్లో పావల వడ్డీ అంటే పావల పర్సంటేజ్ అంటే 25 పైసా పర్సంటేజ్, రూపాయలో 25 పైసల పర్సంటేజ్ని తమ వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాలి అని ఒక కండిషన్ కూడా అక్కడ RRR అనుచరులు పెడుతున్నట్టుగా కొంత సమాచారం అయితే ఉంటుంది. ఇంకా పాలకొల్లులో అదేని పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లులో ఇంకా కొన్ని ఇంకా కూటమి సభ్యులు ఒక కొలిక్కి రాలేదు. తణుకు తాడేపల్లి నియోజకవర్గాల్లో ఇక్కడ వైసీపీ టీడీపీ కలిసి వ్యాపారం చేస్తున్నాయి. ఇక్కడ రెండు కూడా కలిసి ఒక సిండికేట్గా ఏర్పడి చాలా ఇంట్రెస్టింగ్గా కొన్ని వ్యవహారాలు అయితే కొన్ని జిల్లాల్లో కొంత నాయకుల తీరు కొన్ని వ్యవహారాలు చాలా తేడా కనబడుతున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది సచిన్. మరోవైపు చూసుకుంటే ఇక్కడ ప్రకాశం జిల్లాలో చాలా వరకు ఇక్కడ ఎమ్మెల్యేల కంటే కూడా ఎమ్మెల్యేల తమ్ముళ్ళు అనుచరులు బహిరంగంగా ఇక్కడ వ్యాపారంలోకి దిగేస్తున్న పరిస్థితి. ప్రకాశం జిల్లాలో చూసుకుంటే మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి సోదరుడు దాదాపుగా 20 నుంచి 40% షేర్కి ఆయన చాలా డీల్ మాట్లాడుతున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. గిద్దలూరులో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి తమ్ముడు కృష్ణకిషోర్ రెడ్డిదే హవాగా కనబడుతుంది. ఆయన చెప్పిన వాళ్ళు మాత్రమే టెండర్లు వేయాలి, వాళ్ళే పాల్గొనాలి, వాళ్ళు అనుకున్న వ్యక్తులకే ఆ డ్రాలో కూడా రావాలి అనేది వాళ్ళు ఇక్కడి నుంచే మాట్లాడుతున్న పరిస్థితి. అయితే ఇదే గిద్దలూరులో వైసీపీ తన సపరేట్గా ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకుంది. తమ వర్గాన్ని ఏదైతే గిద్దలూరు ఎమ్మెల్యే తమ్ముడు వ్యవహరిస్తున్న తీరుని గండికొట్టేందుకు వైసీపీ వర్గం కూడా ఒక కూటమిగా ఏర్పడి వాళ్ళందరూ కలిసికట్టుగా కొన్ని షాపుల్లో టెండర్లు వేయడానికి సిద్ధమవుతున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. అలాగే ప్రకాశం జిల్లాలో చీరాల్లో ఎమ్మెల్యే బినామీగా ఉన్న సూరగాని నరసింహారావు పూర్తిగా కూడా సర్వం తానే వ్యవహరిస్తున్న పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. కందుకూరు ఎమ్మెల్యే ఎవరైతే ఇంటూరి నాగేశ్వరరావు ఉన్నారో ఇక్కడ ఇతను ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ అయితే చెప్తున్నారు. ఏ షాప్ అయినా ఎవరైనా తగ్గినా 30% వాటా తన మనుషులకి ఇవ్వాల్సిందే. అంటే అక్కడ ఉన్న ఒక 50 60 షాపులు ఉన్నా లేదు 10-15 షాపుల్లో ఉన్నా ఆ 15 షాపులకి ఎవరైనా లాటరీలో టికెట్లు అంటే డ్రా పద్ధతిలో వాళ్ళకి కానీ తగిలితే ఆ షాపుని కేటాయించబడితే దాంట్లో 30% వాటా
తమ అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాలని ఒక డిమాండ్ని కందుకూరులో పెడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇక ఉమ్మడి నెల్లూరు జిల్లాలో చూసుకుంటే ఇక్కడ కూడా చాలా డిఫరెంట్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అయితే జరుగుతోంది. కావల్లో ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి మద్యం షాపులన్నీ కూడా పూర్తిగా కూడా ఒక సిండికేట్ చేతుల్లో పెట్టి సిండికేట్లే నడపాలి ఈ అంత వ్యవహారాన్ని ఆయన కావల్లో డిక్లేర్ చేసిన పరిస్థితి. ఉదయగిరిలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆయన కూడా ప్రతిపక్షానికి ఈయన మాత్రం చాలా స్ట్రాంగ్గా ఒక వార్నింగ్ ఇస్తున్నారు. ఈయన డైరెక్ట్గా అధికారులకే వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి. మీరు ఎక్సైజ్ అధికారులు ఒకటే చెప్పారు, తాను తన మనుషులకు కాకుండా బయట వ్యక్తులకు కానీ షాపులు కానీ తగిలితే ఖచ్చితంగా ఈ షాపులను నడవనీను, ఆ షాపుల మీద రైడ్స్ చేయిస్తాను, ఆ బాధ్యత మీదే. ఎటువంటి పరిస్థితులైనా కేవలం తన అంచనాలకు మాత్రమే షాపులు రావాలి అని ఎక్సైజ్ అధికారులకే హుకుం జారీ చేసిన పరిస్థితి ఇక్కడ మనం చూడొచ్చు, ఉదయగిరిలో చూడొచ్చు. ఇక వెంకటగిరిలో చూసుకుంటే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ కనపడుతుంది. వెంకటగిరిలో అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న రామకృష్ణ ఎవరైతే ఆ మద్యం షాపుల్లో ఏ షాపులైతే బాగా సేల్స్ జరుగుతాయో, అత్యధికంగా మద్యం సేల్స్ జరుగుతాయో వాటిని వరకు తన కంట్రోల్లో పెట్టుకున్నారు. ఆయన అక్కడ ఒక 10 షాపులు 15 షాపులను సంబంధించి ఆ షాపుల్ని తన కంట్రోల్లో పెట్టుకుని ఇక్కడ మాత్రం ఎవరు వేయడానికి లేదు, ఇక్కడ మీరు మిగతా ప్రాంతాల్లో కావాలనుకుంటే మీరు వేసుకోండి, ఈ 10-15 షాపులకి మాత్రం ఖచ్చితంగా తాను చెప్పిన వాళ్ళకే వేయాలి, వాళ్ళు మాత్రమే ఈ షాపులకి ఎంటర్ అవుతారు, వాళ్ళు మాత్రమే బిడ్డింగ్లో పాల్గొనే పరిస్థితి ఉంటుందని ఆయన చెప్తున్న పరిస్థితి. ఇక కోవూరు నెల్లూరు రూరల్లో ఇక్కడ కొంతమంది సెకండ్ గ్రేడ్ లీడర్స్ అక్కడున్న లోకల్గా ఉన్న నేతలకు ఏం చెప్తున్నారంటే, మీరు షాపులు కావాలంటే తీసుకోండి, 25% షేర్ ప్రతి షాపులో మేము పెడతాం, అంటే మా పర్సంటేజ్ 25% ప్రతి షాపులో ఉండాలి, దానికి సిద్ధమైతేనే మీరందరూ కూడా షాపులు అయితే వేసుకోండి అని చెప్తున్న పరిస్థితికి కొంత ఇన్ఫర్మేషన్ అయితే అక్కడి నుంచి వస్తుంది. ఇక కర్నూలు, ఆదోని, నంద్యాల, ఎమ్మిగనూరు నియోజకవర్గాల్లో అధికారి గోపాల్ రెడ్డి మీరు ఎవరైనా సరే షాపులు తీసుకోండి, ఇక్కడ 30% షేర్ మాత్రం నాకు ఇవ్వాల్సిందే అని ఆయన కరాఖండిగా చెప్తున్న పరిస్థితి. అలాగే జమ్మలమడుగులో అక్కడ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నప్పటికీ అక్కడ తెలుగుదేశం ఇన్ఛార్జిగా ఉన్న రూపేష్ రెడ్డి, తన బాబాయ్ అయిన శివనాగిరెడ్డి వీళ్ళిద్దరూ కనుసన్నల్లోనే అక్కడ టెండర్ల ప్రక్రియ మొత్తం కూడా జరుగుతుంది అనేది కొంత సమాచారం అయితే వస్తున్న పరిస్థితి. ఇక బద్వేలు, పొద్దుటూరు, రాయచోటి, రాజంపేట అంటే ఈ కడప జిల్లాలో మిగతా ప్రాంతాల్లో అంతంత మాత్రంగానే టెండర్లు సాగుతున్న పరిస్థితి. ఎందుకంటే అక్కడ ఉన్న టెండర్లకి పాల్గొనాలనుకుంటే ఖచ్చితంగా స్థానిక ఎమ్మెల్యేలు ఎవరైతే పేర్లు సూచిస్తున్నారో వాళ్లే చెప్తున్నారు. అయితే ఈ వ్యవహారం మీద నిన్న ఆర్టీవీ ప్రసారం చేసిన కథనం పట్ల సచిన్ ఒక ఎక్సైజ్ శాఖలో కూడా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఎందుకంటే మొన్నటి వరకు కింద స్థాయి అధికారి కూడా ఆన్లైన్ బిడ్డింగ్లో ఓపెన్ చేసి ఇదో పలాని వ్యక్తి వేశాడు ఈ షాప్కి అని అక్కడ స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులకు ఆ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నారు. అది తెలుసుకుని ప్రజాప్రతినిధులు సంబంధిత ఎవరైతే ఇన్ఫర్మేషన్ దాఖలు చేశాడో అతనికి ఫోన్ చేసి బెదిరింపులు చేసే ప్రక్రియ కొనసాగింది నిన్న మొన్నటి వరకు కూడా. సో నిన్న ఆర్టీవీ ప్రసారం చేసిన కథనం మీదకు ఈరోజు ఎక్సైజ్ శాఖ అధికారులు అసలుకి ఆన్లైన్ కీ ఓపెన్ చేయాలి అంటే ఎవరంటే వాళ్ళు సిఐ స్థాయిలో అధికారి కావచ్చు, లేకపోతే ఇంకో స్థాయి అధికారులు ఓపెన్ చేయడానికి కుదరదు. ఈసారి జిల్లా పెద్దగా ఎవరైనా ఎక్సైజ్ అధికారులు ఉంటారో వాళ్ళకి కంట్రోల్ మాత్రమే కేవలం ఒక్కరికి మాత్రమే లాగిన్ ఇచ్చిన పరిస్థితి అట. ప్రతి జిల్లాలో కూడా ఇక మీదట ఈ 2-3 రోజుల్లో జరిగిపోయే దాంట్లో ఆన్లైన్లో ఎవరు వేశారని చూసి చెప్పేదానికి వీల్లేదు. అటువంటి అధికారులు చాలా ఇంపాక్ట్ఫుల్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే నిన్న కూడా మనం కథనం ప్రసారం చేస్తాం, ఈ రోజు కూడా కంటిన్యూ చేస్తున్నాం. ఇన్ఫాక్ట్ ఇంకా ఫ్యూచర్లో కూడా ఇటువంటి స్టోరీస్ కంటిన్యూ అవుతాయి. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్గా కృష్ణమోహన్ ఇప్పుడు ఒక డెవలప్మెంట్ అయితే జరిగింది. కానీ కొద్దిసేపటి క్రితం మీరు అన్నట్టుగా ఒక షాప్కి సంబంధించి ఒక 10 టెండర్ల వరకు వస్తే సమ్వాట్ యాక్సెప్టబుల్ అనే ధోరణి ఇంకా కంటిన్యూ అవుతుందా, లేకపోతే సపోజ్ ఆ 10 కాదు ఒక 5 వచ్చారు, ఒక 5 వచ్చారు, ఒక 5 or 6 అంటే 5 కనుక 6 కనుక వచ్చాయనుకుందాం, అప్పుడు కూడా కంటిన్యూ అవకాశం ఉందా, లేకపోతే ఈ కథనాల తర్వాత వాటి మీద కూడా ఇంపాక్ట్ పడే అవకాశం కనిపిస్తోందా కృష్ణమోహన్? సచిన్ బేసిక్గా యాక్చువల్గా అయితే గతంలో పోల్చుకుంటే గత ఎన్నికల్లో మొన్న తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో టెండర్స్లో కూడా దాదాపుగా అక్కడ తెలంగాణ ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ప్రాఫిట్ వచ్చింది. కారణం ఏంటంటే అక్కడ టెండర్లలో పాల్గొనేదానికి పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా పోయి అక్కడ పాల్గొన్నారు. దాదాపుగా 1,00,000 నామినేషన్స్ అక్కడ పడ్డాయి అనేది, సరే 1,00,000 టెండర్లకి దరఖాస్తులు ఫామ్ అయినాయి అనేది చాలా క్లారిటీగా
గతంలో వచ్చిన పరిస్థితి. కానీ ఇక్కడ ఈ ప్రభుత్వం కూడా తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చింది. దాదాపుగా 3500 షాపుల్లో ఒక షాపుకి కనీసం 5 కంటే ఎక్కువ నామినేషన్లు వచ్చే పోటీ ఉంటుంది అని. ఎందుకంటే ఆ పోటీలో ఉన్నప్పుడు డబ్బులు 2 లక్షల రూపాయలు కట్టినప్పుడు అది పోటీలో తగలేకపోయినా ఆ డబ్బు వెనక్కి గవర్నమెంట్ ఇవ్వదు. అది నిబంధనలో ఒక నిబంధన కాబట్టి ఆ విధంగా ప్రభుత్వానికి కొన్ని వందల కోట్ల ఆదాయం వచ్చే పరిస్థితి ఉంటుందని భావించారు. కానీ ఇక్కడ లోకల్గా ఎక్సైజ్ శాఖ అంచనాలకి, గ్రౌండ్లో జరుగుతున్న అంచనాలకి చాలా పూర్తిగా విరుద్ధంగా కనబడుతుంది. ఎందుకంటే లోకల్గా ఉన్న ప్రజాప్రతినిధులు ఎక్కడికక్కడ ఈ టెండర్లలో పాల్గొననీయకుండా ఎవరైతే వ్యాపారం చేయాలని ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మీరు టెండర్ వేయడానికి లేదు, మా మనుషులు వేసుకుంటారు. అంటే ఇప్పుడు ఒక షాప్ ఉందనుకోండి, ఫర్ సపోజ్ ఇదే విజయవాడ సిటీలో, విజయవాడ పక్కన ఒక సెంటర్లో, ఒక పెద్ద సెంటర్లో అనకేపాడో లేకపోతే ఇంకోటో ఒక సెంటర్లో అక్కడ ఒక మంచి షాపు ఉంది. ఆ షాపుకి కాంపిటీషనల్గా ఒకరు రావచ్చు, 10 మంది రావచ్చు, 15 మంది కూడా రావచ్చు. సో అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు అక్కడ డబ్బులు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. కొంత పాటలో కూడా అంటే లక్కీ ట్రిప్పులో కూడా ఎవరికో ఒకరికే ఆ షాప్ అయితే తగులుతుంది. అంతమంది వేసిన 20 మంది వేసిన షాప్ అయితే ఒకరికే కేటాయించబడుతుంది. కానీ 19 మందికి సంబంధించిన 2 లక్షల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయంగా మిగులుతుంది. కానీ అటువంటి పరిస్థితిని ఇక్కడ ప్రజాప్రతినిధులు అడ్డుకొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దానివల్ల ఈసారి ఎక్సైజ్కి అనుకున్నంత లాభాలు రాకపోవచ్చు. ఒకసారి మీరు అన్నప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది. సాధారణంగా ఎవరికైనా ఒక డౌట్ వస్తూ ఉంటుంది. అంటే సపోజ్ 3396 అంటే 3500 అనుకుందాం. ఆన్ అండ్ యావరేజ్గా ఒక్కొక్క షాప్కి 5 టెండర్లు అనుకుంటే 17,500. సో ఆ 17,500 2 లక్షల చొప్పున అనుకుంటే 350 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి. అది కేవలం ఒక 5 టెండర్లు షాప్కి అనుకుంటే ఆన్ అండ్ యావరేజ్గా. సో ఇంతటి అమౌంట్, బిగ్ అమౌంట్. సో ఇప్పుడు ఎటువంటి వ్యూహంతో వెళ్తుంది ఎక్సైజ్ శాఖ, ఎటువంటి వ్యూహాలతో వెళ్తుంది మరి? కానీ ఎక్సైజ్ శాఖ నిన్నటి నుంచి ఈ రోజు నుంచి కొత్త వ్యూహాన్ని అయితే ప్రకటిస్తుంది. ఆన్లైన్లో ఎవరైనా వేసుకోవచ్చు. ఆ ఆన్లైన్ వివరాలు కొంత గోప్యంగా ఉంచే ప్రయత్నానికి కొంత స్ట్రిక్ట్గా వ్యవహరించింది. ఎందుకంటే అంతకుముందు ఆన్లైన్లో ఎవరు వేస్తున్నారు, ఎవరు చూడొచ్చు అనే దానికి కింద స్థాయిలో ఉన్న అధికారులు, ఒక ఎస్ఐ స్థాయిలోనూ ఒక సిఐ స్థాయి అధికారులు కూడా ఆ వ్యవహారం తెలిసిపోయేది. సో పలాని టెండర్కి పలాని సతీషో లేకపోతే పలాని కృష్ణమోహనో పలానికి ఇద్దరికి టెండర్లు వేశారు, వీళ్ళిద్దరు వేశారు అని చెప్పి వెంటనే అధికారులు సంబంధిత నాయకులకు చెప్పడంతో ఆ నాయకులు ఇద్దరికి ఫోన్లు చేసేవాళ్ళు. మీరు డ్రాప్ కాండి, మీరు వేయాల్సిన పని లేదు, మా మనుషులు వేస్తున్నారు, మీరు డ్రాప్ కాండి అని. సో ఇప్పుడు ఆ వ్యవహారాన్ని కేవలం జిల్లా స్థాయి అధికారులకే కేటాయించారు. జిల్లా స్థాయి అధికారులు కూడా బహుశా అక్కడ స్థానిక నేతలకి తొలగాల్సిందే. వారు ఉద్యోగం చేసుకోవాలనుకుంటే డెఫినెట్గా ఆ వ్యవహారం చేయాల్సిందే. కానీ అటువంటి సిస్టమ్ వచ్చినప్పుడు కొంత కింద స్థాయిలో అధికారులకి లీక్ కాకుండా జాగ్రత్త పడే అవకాశం ఉంది. కొంత ఎవరైనా సరే ఆన్లైన్లో వేసుకున్నప్పుడు ఎవరు వేస్తున్నారో కూడా తెలియదు. ఆన్లైన్లో ఇంట్లో కూర్చొని నేనైనా వేయచ్చు, మీరైనా వేయచ్చు, ఇంకొకటి వేయచ్చు. కేవలం డీడీ చలానా కట్టుకొని బ్యాంకులో చెక్ పెట్టుకోవడం, డీడీ పెట్టడం, ఆ డీడీని ఎంటర్ చేయడం, ఇమీడియట్గా ఆన్లైన్లో మనం టెండర్కి వెళ్ళిపోవచ్చు. సో అటువంటి పరిస్థితులు ఉంటే బాగుంటుంది అనేది ఎక్సైజ్ శాఖ ఊహించింది కాబట్టి ఆ పాలసీలో విధంగానే. అయితే ఇప్పటికీ అంచనా ఎక్సైజ్ శాఖ ఒక అంచనాకు వస్తుంది. దాదాపుగా ఒక 25,000 వరకు టెండర్లు పాల్గొనే అవకాశమే, అప్లికేషన్స్ వచ్చే వరకు అవకాశం కనబడుతుంది. ఇక లాస్ట్లో 2-3 రోజులే ఉన్నాయి కాబట్టి 9వ తారీఖు చివరాన, అంటే 9వ తారీఖు ఆఖరి తేదీ కాబట్టి డెఫినెట్గా 20,000 వరకు మేము టచ్ చేస్తాం. ఇంకా 25,000 వరకు కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. ఎంత ఇబ్బందులు పెట్టినా కొన్ని అప్లికేషన్స్ మాత్రం కొన్ని ప్రాంతాల్లో ఆన్లైన్లో వేస్తున్నారు. అంటే ప్రత్యక్షంగా వేయకుండా, ఆఫ్లైన్లో వేయకుండా ఆన్లైన్లో వేయడం వల్ల ఎవరు వేస్తున్నారు కూడా కొంతకి తెలియకుండా ఆ గోప్యతను పాటించాలని అధికారులకు చాలా సీరియస్గా చెప్పాం. అదేవిధంగా ఎక్సైజ్ శాఖ కింద స్థాయి అధికారులకు కూడా ఒక్క షాపుకి కనీసం 10 దరఖాస్తులు వచ్చేటట్టుగా, అంటే 1:10 వచ్చేటట్టుగా మేము వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేస్తున్నాం. సో అటువంటి సందర్భంలో కొంత మెరుగైన ఫలితాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నామని. కానీ ఈ మెరుగైన ఫలితాలు వస్తే దానివల్ల ప్రభుత్వానికే ఆదాయం, ఎవరికి నష్టం లేదు. కానీ అధికారులు అంటే స్థానిక ప్రజాప్రతినిధులు లోకల్గా తమ వాళ్ళకి ఎంతో కొంత మేలు చేయాలి,
లేదు తమ కంట్రోల్లోనే మద్యం అంతా ఉండాలి అనే వ్యవహార ధోరణం వల్లనే ప్రభుత్వానికి నష్టం జరుగుతోంది. పూర్తిగా ప్రభుత్వం ఇబ్బందుల్లో పడే పరిస్థితి ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఎట్టుందో మనకు అర్థమవుతుంది. డబ్బులు లేవు. ఇటీవల జరిగిన అనుకోకుండా ఈ 100 రోజుల్లోనే చాలా విపత్తులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. కొన్ని వందల కోట్ల రూపాయలు వాటికి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి వచ్చింది. సో ఆ నేపథ్యంలో ప్రభుత్వ పెద్దలు కూడా ఇప్పటికైనా కలగజేసుకుని స్థానికంగా ఉన్న కూటమి ప్రజాప్రతినిధులకి ఒక వార్నింగ్ లాంటిది లేదు ఒక చెప్పి మీరు ఇటువంటి చేయడం వల్ల ప్రభుత్వానికే నష్టమని చెప్పగలిగితే ఇంకా మెరుగైన ఫలితాలు వస్తాయి. లేదు సరే ఎమ్మెల్యేలదే రాజ్యం, అక్కడ ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులదే రాజ్యం అని అనుకుంటే మాత్రం ఇంకా పూర్తిగా తగ్గిపోయే పరిస్థితి ఉంది. ప్రభుత్వానికి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లే ప్రమాదం అయితే ఉంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా కృష్ణమోహన్, ఎందుకంటే ఒక సపోజ్ వాళ్ళు లక్కీ డిప్లో సాధించాలనుకుందాం, అక్కడ కంటిన్యూ అవకాశాలు ఉన్నాయా? సో అటువంటి అంశానికి సంబంధించిన మీరు మాట్లాడారు. బెదిరింపులు లాంటి అంశం కూడా తెర మీదకి వస్తే కనుక ఏం జరిగే అవకాశం ఉందని చెప్పి ఫిర్యాదులు వస్తున్నాయి. ఇదే అంశం ఇటు ప్రభుత్వం దృష్టికి వెళుతుందా, లేకపోతే ఎక్సైజ్ అధికారుల దృష్టికి వెళుతుందా? ఎటువంటి గైడ్ లైన్స్ కావచ్చు, ఎటువంటి అడుగులు వేసే అవకాశం ఉంది ఇక్కడ? సచిన్, ఎస్, మీరు అడిగిన పాయింట్లో చాలా కీలకమైన అంశం ఒకటి ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్లో ఎవరో ఒక వ్యక్తి వేశారు, ఒక 10 మంది ఒక షాప్కి అప్లై చేసిన నేపథ్యంలో దాంట్లో ఒకరికే డ్రాలో తగిలే పరిస్థితి ఉంటుంది. ఫర్ సపోజ్ ఒకరికే డ్రా తగిలినప్పుడు ఆ తగిలిన షాపు రన్ చేయాలనుకుంటే, ఆ షాపు అక్కడ రన్ చేయాలనుకుంటే అక్కడ అధికారులు సహకరించాలి, ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే ఓకే చేయాలి. స్థానిక ఎమ్మెల్యే సహకరించకపోతే ఆ షాపు నడవనీయుడు. అక్కడ స్థానిక ప్రతినిధి ఆ షాప్ మీద రైడ్స్ వేయిస్తాడు, ఆ షాప్ మీద విజిలెన్స్ వేయిస్తాడు, లేదా అసలు ఆ షాప్ తెరవనేకూడదు అంటాడు. 100 రకాలుగా ఇబ్బందులు పెట్టే పరిస్థితి. అటువంటి టైంలో వీళ్ళు ఎందుకు భయపడుతున్నారంటే 2 లక్షలు అంటే ఓకే, టెండర్లో వేస్తాం, లక్ ఉంటే తగులుతుంది, లేకపోతే లేదు. ఈ 2 లక్షలు ఎవరైతే ఇప్పుడు లాటరీలో తగిలిందనుకో, వెంటనే ప్రభుత్వానికి 65 లక్షల రూపాయలు డబ్బులు కట్టాలి. ఎందుకంటే స్టాక్ కొనాలి, షాపు కొనాలి, వీటన్నిటికీ అంటే దాదాపుగా 65 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి ఆ షాపు సరిగ్గా జరగకపోయినా, ఆ షాపుని స్థానిక ప్రజాప్రతినిధులు నడవనీయకుండా అడ్డుపడ్డా, ఏదో విధంగా కాజుపెట్టి ప్రతిరోజు అక్కడికి పోలీసులను, ఎక్సైజ్ అధికారులను రైడ్స్కి పంపించి ఆ షాపుల్ని జరగనీయకుండా చేసుకుంటే ఈ 65 లక్షల రూపాయలు కూడా ఘోరంగా దెబ్బతినే పరిస్థితి ఉంది అనేది వాళ్ళ ఆలోచన. అందువిధంగానే ఆ భయంతోనే ఎవడు ముందుకు రావట్లేదు. పోతే 2 లక్షల వరకు అయితే ఓకే అనుకుంటారు, అది పెద్ద ఇష్యూ కాదు. దాని తర్వాత కూడా మద్యం పాలసీ ఎంటర్ కావడానికి 11వ తారీఖు సాయంత్రం పూర్తిగా కూడా ఎంట్రీ అవుతాయి. 11వ తారీఖు లోపల డ్రా జరిగిపోద్ది. 12వ తారీఖునే షాపులు తెరవాల్సిన పరిస్థితి. అంటే 11వ తారీఖు షాపులు టెండర్లు ఎవరికొనేది కేటాయిస్తే 12వ తారీఖు ఉదయాన్నే షాపులు తెరుచుకోమని గవర్నమెంట్ జీవో ఇచ్చింది. సో దాంట్లో చాలా పెద్ద తప్పు ఉంది. 12వ తారీఖు ఎలా ఓపెన్ చేస్తారు? 11వ తారీఖు రాత్రి 11 గంటల వరకు కూడా వాడికి డిప్ వస్తుందో లేదో తెలియదు, వాడికి ఏ షాపు కేటాయించబడుతుందో తెలియదు, డిప్లో తన పేరు వస్తుందో లేదు. మరి సపోజ్ 12వ తారీఖు రాత్రి 12 గంటలకి నాకే ఒక షాప్ తగిలింది అనుకుంటా, నేను ఆ రోజు రాత్రి లోపల గవర్నమెంట్కి కట్టాల్సిన 60 లక్షలు 30 లక్షలు డిపాజిట్ కట్టాలి. డిపాజిట్ కట్టడమే కాకుండా స్టాక్ తెచ్చుకోవాలి, వెళ్ళి ఆ స్టాక్ని ఎక్కడ పెట్టాలి, ఏ షాప్లో పెట్టాలి, ఇవన్నీ నడిపించే పరిస్థితి ఉంటుందా? అంత ఒక్కరోజు రాత్రి లోపల ఈ వ్యవహారం అంతా జరుగుతుందా అనేది అది వీలు కాని పది. కానీ ఆ వ్యవహారంలో ఇప్పటికే కొంతమంది ఎక్సైజ్దారులు సంబంధిత అధికారులకు లేఖ కూడా రాశారు. 11వ తారీఖు రాత్రి లోపల మీరు మాకు కేటాయించి 12వ తారీఖు ఉదయాన్నే షాపులు రన్నింగ్లో పెట్టుకోండి అంటే అది ఎలా వీలవుతుంది? ఎక్కడ పోయి స్టాక్ ఇస్తారు, ఎక్కడ పోయి స్టాక్ తెచ్చుకోవాలి, ఆ స్టాక్ని ఎక్కడ పెట్టి అమ్మాలి, ఇవన్నీ అంశాలు కూడా చాలా ఇబ్బందికరమైన అంశాలు అయితే. అందుకే ఇక్కడ ప్రధానంగా వ్యాపారస్తులు ఆలోచించేది వాళ్ళు నామినేషన్లు దరఖాస్తులు చేయడానికి ఏదైతే 2 లక్షల రూపాయలు ఉంటాయో దాని గురించి బాధపడడం లేదు. ఒకవేళ తగిలిన తర్వాత షాపును రన్ చేయాలన్నా లేదా ఆ షాపు ఇబ్బంది లేకుండా నడవాలనుకున్నా కూడా కొన్ని లక్షల రూపాయలు దాని మీద పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి ఉంది. దాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు ఎక్కడ అడ్డం రాకుండా వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళు కానీ అడ్డంగానే ఇస్తే తన మనుషులో లేకపోతే ఇంకొకరు దౌర్జన్యం చేయొచ్చు, ఆ షాపులో నడవనీయకుండా పోనీయవచ్చు, దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయొచ్చు. ఇవన్నీ అంశాలు జరిగినప్పుడు మొదటికే మోసం వస్తుంది, కొన్ని లక్షల రూపాయలు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎందుకు ఈ
తలకాయ నొప్పులు ఒక స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరికి అనుకుంటే వాళ్ళకే ఇద్దాం, అవసరమైతే మేము కూడా 10 పైసల భాగం తీసుకుంటాం తప్పితే ఎందుకు అనే ఒక వెనకడుగు వేస్తున్న నేపథ్యంలోనే మనకి ఆర్టీవీకి ఇంతమంది వ్యాపారస్తులు ఫోన్లు చేసి ఈ వ్యవహారాన్ని అంతా కూడా చెప్తున్న పరిస్థితిని మనం అర్థం చేసుకోవాలి. సచిన్. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ లిక్కర్ టెండర్స్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మద్యం టెండర్స్ వ్యవహారంలో గోల్మాల్ జరుగుతోందా? ఒక్కసారి మీరే కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే విషయాలని, ఆ సంచలన వ్యాఖ్యలు కావచ్చు, లేకపోతే ఆ అంశాలని మీ ముందుంచే ప్రయత్నం చేస్తోంది. ఆర్టీవీ ఇన్వెస్టిగేషన్లో వెలుగులోకి సంచలన విషయాలు వస్తున్నాయి. వాటన్నిటిని ఒక్కొక్కటిగా మీ ముందుంచే ప్రయత్నం చేస్తోంది. మీకేమనిపిస్తోంది అనేది ఒకసారి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఆర్టీవీకి ఫోన్స్ చేసి ఆర్టీవీ కార్యాలయాలకి సంప్రదించి తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు మద్యం వ్యాపారులు. ప్రజా ప్రతినిధుల నుంచి బెదిరింపులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు. ఒక్కో జిల్లాలో ఒక్కో రకం బెదిరింపులు ఎదుర్కొంటున్నారు మద్యం వ్యాపారులు. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ నేతలు సిండికేట్గా మారిన వ్యవహారాలు కూడా ఉన్నాయంటున్నారు వ్యాపారులు. మద్యం షాపులు పంచుకునే విషయంలో కూటమిలోనే విభేదాలున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో 158 మద్యం షాపులకు టెండర్స్ కి సంబంధించి మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే కూన రవికుమార్ మధ్య పోటీ నెలకొంది. ఇక టెక్కలి, ఇచ్చాపురం, పలాస, పాతపట్నం, నర్సన్నపేట నియోజకవర్గాల్లో టెండర్స్ వేయడానికి అక్కడ మద్యం వ్యాపారులు భయపడుతున్నారట. ఇక ఆముదాల వలసలో ఎమ్మెల్యే రవికుమార్ వర్గీయులు హల్చల్ చేస్తున్నారనేది ఆర్టీవీ ఇన్వెస్టిగేషన్లో వెలుగులోకి వచ్చిన అంశం. అధికారం లేకపోయినా ఉమ్మడి విజయనగరం జిల్లాలో బొత్స అనుచరులదే హవాట. ఇక పార్వతీపురం జిల్లాలో అధికార ప్రతిపక్ష నేతలు కలిసి టెండర్స్ వేయడం కొసమెరుపు. ఉండి నియోజకవర్గంలో రఘురామ అనుచరులదే హవానే చర్చ అక్కడ జోరందుకుంది. తన వారికి మద్యం షాపుల డ్రా తగలకపోతే పావలా వాటా ఇచ్చేలా అగ్రిమెంట్ అట. ఇక పాలకొల్లులో ఇంకా కొలిక్కి రాలేదు కూటమి నాయకుల ఒప్పందాలు. తణుకు, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల్లో వైసీపీ కూటమి సిండికేట్గా మారడం ఇక్కడ సెన్సేషనల్గా మారింది. ఇక ప్రకాశం జిల్లా మార్కాపురంలో 20 నుంచి 40% షేర్ డిమాండ్ చేస్తున్నారు ఎమ్మెల్యే నారాయణ రెడ్డి సోదరుడు. గిద్దలూరులో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి తమ్ముడు కృష్ణకిషోర్ రెడ్డిదే హవా. చీరాలలో ఎమ్మెల్యే బినామీ సూరగాని నరసింహారావుదే పైచేయి. కందుకూరులో 30% వాటా ఇవ్వాలని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు డిమాండ్. ఇవన్నీ కూడా ఆర్టీవీ ఇన్వెస్టిగేషన్లో వెలుగులోకి వచ్చిన అంశాలు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మద్యం షాపుల కోసం తెలుగు తమ్ముళ్లు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారట. కావలిలో సిండికేట్ చేతుల్లో షాపులు పెట్టేశారు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అనే చర్చ అక్కడ జోరందుకునేది అనేది ఆర్టీవీ ఇన్వెస్టిగేషన్లో వెలుగులోకి వచ్చిన అంశం. వెంకటగిరిలో ఆదాయం వచ్చే షాపులు తన వారికి దక్కేలా ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ప్రయత్నాలు చేస్తున్నారట. ఆ దిశగా పావులు కదుపుతున్నారట. కోవూరు, నెల్లూరు రూరల్లో ప్రతి షాపులో 25% తామే పెడతామంటున్నారు లీడర్స్. కర్నూలు, ఆదోని, నంద్యాల, ఎమ్మగనూరు అధికార పార్టీ నాయకులు సిండికేట్గా మారడం ఇక్కడ సంచలనంగా మారింది. కడపలో ప్రతి షాపు నుంచి 30% షేర్ డిమాండ్ చేస్తున్నారు ఎమ్మెల్యే అనుచరుడు రాజగోపాల్ రెడ్డి. జమ్మలమడుగులో టీడీపీ ఇన్ఛార్జ్ రూపేష్ రెడ్డి, బాబాయ్ శివనాగిరెడ్డి కనుసన్నల్లో టెండర్స్ వ్యవహారం జరుగుతోంది అనడం అక్కడ సంచలనంగా మారింది. బద్వేలు, ప్రొద్దుటూరు, రాయచోటి, రాజంపేటలలో అంతంత మాత్రంగానే టెండర్స్ దాఖలు కావడం ఎక్సైజ్ అధికారులు కూడా విస్తుపోయేలా చేస్తోందనేది ఆర్టీవీ ఇన్వెస్టిగేషన్లో వెలుగులోకి వచ్చిన అంశాలు. రే ఇన్నరా మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట రండిగా. మాంగళ్య షాపింగ్ మాల్ లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. ఈ ఆఫర్ అక్టోబర్ 1 నుంచి 11 వరకు మాత్రమే. మాంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ. రే ఇన్నరా మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట రండిగా.